హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్. మరి 21వ తేదీలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా. కాబట్టి ఇంకా వాళ్ళకు టైం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు మాకు యూజ్ అవుతుంది అనేటువంటి వాళ్ళు ఈ టాపిక్ అనేది చూడండి. సైకాలజీలో మోస్ట్లీ డెఫినెట్గా బిట్ పడే ఏరియాస్ అయితే కొన్ని ఉన్నాయి మనకు. వాటిలో నేను ఒక 4 to 5 టాపిక్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో డెఫినెట్లీ యూజ్ అయ్యింది అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ సైకాలజీలో మరిన్ని కోడ్స్తో ఉన్నటువంటి వీడియోస్ అనేవి నేను చేస్తాను. ఓకే, మరి మనోసాంఘిక వికాస సిద్ధాంతం డెఫినెట్లీ ఖచ్చితంగా బిట్టు పడేటువంటి ఏరియా. ప్రీవియస్ 2018-19 డిఎస్సిలో కూడా చాలా బిట్స్ అనేవి పడినాయి. కాబట్టి మనకు ఒకసారి ఇవి చూద్దాం. మరి మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే మనకు ఎరిక్ ఎరిక్సన్ గారు. మరి ఎన్ని దశలు? 8 వికాస దశలు. ఈ బిట్ కూడా పడింది. ఎన్ని దశలు? మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయని చెప్పారంటే 8 వికాస దశలు అనేవి ఉన్నాయి. అవి ఏంటేంటి అంటే పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన, మధ్య వయోజన, పరిపక్వ దశ. ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. 1 year అయితే పూర్వ శైశవం, 2 to 3 years అయితే ఉత్తర శైశవం, క్రీడా దశ అయితే 3 నుంచి 5, పాఠశాల దశ 6 నుంచి 10, 11, కౌమార దశ 12 నుంచి 20, పూర్వ వయోజన 20 నుంచి 30, నెక్స్ట్ వచ్చేసి మధ్య వయోజన 30 నుంచి 60, పరిపక్వ దశ వచ్చేసి 60+. అయితే ఇక్కడ వరకు ఓకే. మనకు నెక్స్ట్ ఉన్నటువంటి ఈ అంశాలు అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒకసారి నేను ఒక సింపుల్గా మీకు చెప్తా చూడండి. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది. మామూలుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు చూస్తే నేను ఏం కోడ్ పెట్టుకున్నా అంటే ఫస్ట్ లెటర్స్ అన్ని కోడ్ పెట్టుకున్నాను అనమాట. నసచో శ్రప సవూస. ఓకేనా? నసచో శ్రప సవూస. కొంచెం రివైజ్ చేయండి రోజు, డెఫినెట్లీ మీకు గుర్తుంటుంది. నసచో శ్రప సవూస అంటే నా అంటే నమ్మకం, అపనమ్మకం, సా అంటే స్వయం ప్రతిపత్తి, సందేహం, తర్వాత చ అంటే చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, శ్ర అంటే శ్రమించడం, న్యూనత, పా అంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సా అంటే సన్నిహిత్యం, ఏకాంతం, ఊ అంటే ఉత్పాదకత, స్తబ్దత, తర్వాత సా అంటే సమర్థత, సమగ్రత, నిరాశ. కాబట్టి ఈ నసచో శ్రప సవూస ఈ లైన్ గుర్తుపెట్టుకున్నావు అనుకో, నువ్వు ఏ దశలో వచ్చింది అనేది నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేస్తావు అనమాట. బిట్టు పోవడానికి నీకు ఆస్కారం ఉండదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తర్వాత కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఇవి ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే అమలా సావి ప్రెసాసు. ఫస్ట్ లెటర్స్ ప్రెసాసు. అమలా సావి ప్రెసాసు. ఆ అంటే ఆశ, మా అంటే మనోబలం, లా అంటే లక్ష్యం, సా అంటే సామర్థ్యం, వి అంటే విశ్వసనీయత, ప్రే అంటే ప్రేమ. ఇక్కడ వ్యక్తి పూజ అని కూడా ఇస్తాడు అప్పుడప్పుడు. నెక్స్ట్ సా అంటే సంరక్షణ, సు అంటే సూక్ష్మ బుద్ధి. మీకు ఎట్లా అడిగినా బిట్టుపోవడానికి ఆస్కారం ఉండదన్నమాట. మీకు ఆ లైన్ గుర్తుంది అంటే ముందు వెనక్కి ముందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి నచచో శ్రప సవూస, అమలా సావి ప్రెసాసు ఈ 2 లైన్స్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో బిట్ ఎట్లా అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీడలు కదా. సాంఘిక క్రీడల్లో మనకు ఖచ్చితంగా బిట్ పడేటువంటి ఆస్కారం ఉంది. మొన్న జరిగినటువంటి బిట్స్లో కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి ఇది ఒకసారి చూద్దాం. శైశవ దశ అంటున్నాం. శైశవ దశలో మరి క్రీడలు అనేవి ఏ రకమైనటువంటి క్రీడలు ఉంటాయి? ఇక్కడ ఏకాంతర క్రీడలు అనేవి ఉంటాయి. నేనే ఆడుకుంటా, మీరు ఎవ్వరు రావద్దని నా దగ్గరికి, నా గేమ్ నేనే ఆడుకుంటా అనే మెంటాలిటీ ఎక్కడ ఉంటుంది అంటే మనకు శైశవ దశలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్వ బాల్య దశలో మనకు ఎటువంటి క్రీడలు ఉంటాయంటే ఇక్కడ చూడండి, మనకు సమాంతర క్రీడ అనేది ఫస్ట్ ఉంటుంది. ఏ ఏజ్ అంటే 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలు. ఓకేనా? ఇక్కడ పూర్వ బాల్య దశ అనేది సాంఘిక క్రీడలకు సంబంధించి చాలా ముఖ్యమైనదిగా చెప్తాము. దీన్నే పూర్వ ముఠా దశ అని కూడా పిలుస్తాం. అయితే ఫస్ట్ మనము సమాంతర క్రీడల, సంసర్గ క్రీడల, సహకార క్రీడల కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సమాంతర క్రీడలు అనేవి ఫస్ట్ వస్తాయి, తర్వాత సంసర్గ క్రీడలు అనేవి వస్తాయి, ఆ తర్వాత మనకి ఏమొస్తుందంటే సహకార క్రీడలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ లైన్ అనేది మిస్ చేసుకోకూడదు. సమాంతర, సంసర్గ, సహకార. ఫస్ట్ సమాంతర క్రీడలు ఇక్కడ ఏంది, ఒక పిల్లవాడు
ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాం, ఎక్స్ వై. ఎక్స్ తన గేమ్ తనే ఆడుకుంటాడు, వై కూడా తన గేమ్ తానే ఆడుకుంటాడు. అంటే ఎవరికి వాళ్ళే ఆడుకోవడం జరుగుతుందన్నమాట. ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సమాంతర క్రీడలు ఏ ఏజ్లో ఉండే పిల్లలు ఆడుకుంటారంటే 2 నుంచి 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆడుకుంటారు. ఎవరికి వారే ఆడుకుంటారు. ఎట్లా పక్క పక్కనే ఉన్నా కూడా ఆయన బొమ్మలతో ఎక్స్ బొమ్మలతో ఎక్సే ఆడుకుంటాడు, వై బొమ్మలతో వైయే ఆడుకుంటారు అన్నమాట. నీ బొమ్మలు నాకు కావాలా, నా బొమ్మలు నీకు కావాలా, ఇట్లాంటి ఆశలు ఏమి ఉండవు. ఎక్స్ బొమ్మలతో ఎక్సే ఆడుకుంటాడు, వై బొమ్మలతో వైయే ఆడుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ సాంఘిక కృత్యం ఏది అంటే మనకు సమాంతర క్రీడలు అనమాట. ఓకేనా. ఒక పిల్లవాడు సమాజంలో అంటే సాంఘికంగా ఫస్ట్ డెవలప్ అయ్యేటువంటి క్రీడ ఏది అంటే, ఇంకొక పర్సన్ ఎంటర్ అవుతున్నాడు కదా, ఇంకొక పర్సన్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి దీన్ని ఏమంటామంటే ఫస్ట్ సాంఘిక కృత్యం అని పిలుస్తాం, సమాంతర క్రీడని. కాబట్టి మొట్టమొదటి సాంఘిక కృత్యం ఏది అంటే మనకు సమాంతర క్రీడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సంసర్గ క్రీడలు అన్నాడు. ఇక్కడ సంసర్గం అంటున్నాం. అంటే సంసర్గం అంటే ఏంది, కలవడం అని చెప్పేసి మనకు కొంచెం ఒక లైన్ ఐడియా వస్తుంది. ఇక్కడ ఏం చేశారంటే పిల్లలు ఇద్దరు కూడా కలిసి ఆడుకుంటారు. ఓకేనా. కలిసి ఆడుకున్నా కూడా ఇక్కడ ఏం పాటించరంటే నియమాలు అనేవి వీళ్ళు పాటించరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటించరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారన్నమాట. వాళ్ళు పెట్టుకున్నవే రూల్స్, వాళ్ళు చెప్పిందే శాసనం అంటాం కదా, అట్లా ఉంటుందన్నమాట వీళ్ళతో. కాబట్టి సంసర్గ క్రీడల్లో ఎటువంటి నియమాలు అనేవి వీళ్ళు పాటించరు, వాళ్ళకి నచ్చిన విధంగా ఆడుకుంటారు అన్నమాట. ఏజ్ వచ్చేసి మనకు 3 నుంచి 4 సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సహకార క్రీడలు వచ్చేసి 4 నుంచి 5 సంవత్సరాలు. ఇక్కడ సాంఘిక సంబంధాలు అనేవి పెరుగుతాయి సహకార క్రీడల్లో ఒకరికొకరు. ఎందుకంటే పిల్లల ఏజ్ పెరుగుతూ వస్తుంది కాబట్టి పిల్లలకు కొంచెం అవగాహన సామర్థ్యాలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ సాంఘిక సంబంధాలు అనేవి పెరుగుతాయి. కొన్నిసార్లు పోయినసారి డిఎస్సిలో ఏమడినానంటే క్రింది వాటిలో సంసర్గ క్రీడ దశ ఇచ్చేసి ఏజ్ ఇచ్చినాడు. 3 నుంచి 4 ఏజ్ అనేది అసలు ఇవ్వలేదు. 4 నుంచి 5 అనేటువంటి ఏజ్ ఆప్షన్స్లో ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సంసర్గ క్రీడకు దగ్గరలో ఉన్నటువంటి ఏజ్ ఏది, 4 నుంచి 5. కాబట్టి ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ఏజ్ని ఆప్షన్లో పెట్టాలి. యాడ్ స్కోర్ ఇస్తారేమో అని చూసినాం, బట్ యాడ్ స్కోర్ ఏమీ లేదు. దగ్గరగా ఉన్న ఏజ్కి రిలేటెడ్గా కరెక్ట్గా ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఎగ్జాక్ట్గా ఆన్సర్ లేదే, ఎగ్జాక్ట్గా ఏజ్ లేదు కదా, ఇది రాంగ్ ఏమో అని మాత్రం అనుకోవద్దండి. రిలేటెడ్గా దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏదైనా ఉంటే ఆ ఆప్షన్ పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు భాషా దశలు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మన రీసెంట్గా జరిగినటువంటి పేపర్స్లో కూడా ఈ భాషా దశల్లో బిట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇవి కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు పూర్వ భాషా దశ. అంటే మొట్టమొదట శిశువుకు భాష అనేది అసలు తెలియదు కదా, అటువంటి దశని ఏమని పిలుస్తామంటే మనము పూర్వ భాషా దశ. అంటే భాషా దశకు ముందు అంటున్నాం, అంటే భాష తెలియనప్పుడు దానికంటే ముందు అని చెప్పేసి. కాబట్టి ఈ ఏజ్ ఎప్పుడు అంటే మనకు 0 నుంచి 4 నెలల వయసులో పిల్లవాడికి ఉండేటువంటి ఏ దశలో ఉంటాడంటే పూర్వ భాషా దశలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ముద్దు పలుకుల దశ. 4 నుంచి 12 నెలల వయసులో మరి ముద్దు పలుకుల దశ అనేది ఉంటుంది. ఇక్కడ గమనించి శబ్దాలు చేస్తాడు, బట్ ఆ శబ్దాలకు అర్థం అనేది ఉండదు. చిన్న చిన్న పాయింట్సే బట్ ట్రికీగా అడుగుతాడు. కాబట్టి గమనించి శబ్దాలు చేస్తాడు, బట్ వాటికి అర్థం ఉండదు అని చెప్పేసి మనము ఎక్కడ నేర్చుకోవాలంటే ముద్దు పలుకుల దశలో నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శబ్దానుకరణ దశ. శబ్దానుకరణ దశ చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ వచ్చేసి సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు. అయితే అనుకరణ, నిబంధనం, సంభాషణ సంసిద్ధత అనే అంశాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే శబ్దానుకరణ దశలో కనిపిస్తాయి. ప్రీవియస్ డిఎస్సి బిట్ ఇది. అనుకరణ, నిబంధనం, సంభాషణ సంసిద్ధత అను భావనలు ఏ దశలో కనిపిస్తాయి అనేసి అడిగినాడు. కాబట్టి శబ్దానుకరణ దశ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శబ్దగ్రాహ్యక దశ. ఇది ఫైనల్గా బాగా డెవలప్ అయిన తర్వాత. కాబట్టి 1.5 సంవత్సరం నుంచి 10 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలు ఏ దశలో ఉంటారంటే శబ్దగ్రాహ్యక దశలో ఉంటారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ అంశాలు కూడా చూడండి, వీటి మీద కూడా బిట్ పడింది లాస్ట్ డిఎస్సిలో. సీషోర్ 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎన్ని పదాలు తెలిసి ఉంటాయి అని చెప్పాడంటే 34,300 పదాలు తెలిసి ఉంటాయి అని చెప్పాడు. నెక్స్ట్ కేరింతలు అంటే ఏంటి అంటే 6 నెలల వయసులో ఇది ప్రారంభమవుతుంది. ఒక హల్లు మరియు ఒక అచ్చు కలయిక వల్ల
ఏర్పడేటువంటివి ఏవి అంటే మనకు కేరింతలు. ఏజ్ ఇంపార్టెంట్. ఏజ్ మీద పెట్టుబడింది కాబట్టి ఏజ్ బాగా చూడండి. 6 నెలల వయసులో ఉన్న పిల్లవాడిలో కనిపించేటువంటి లక్షణం ఏది అంటే మనకు కేరింతలు. అదే ఇంగితాలు అయితే మనకు 9-12 నెలల వయస్సులో. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాడు పిల్లవాడంటే శబ్దంతో పాటు గెస్చర్ కూడా చూపిస్తాడు. చిన్నప్పుడు చూసాం కదా, టాటా చెప్పు, మామకి అత్తకి బాయ్ బాయ్ చెప్పు అని మనము చెయ్యి ఊపితే పిల్లవాడు కూడా బాయ్ అని చెయ్యి ఊపుతాడు. అంటే శబ్దం చేస్తున్నాడు, గెస్చర్ అంటే ఒక చిహ్నాన్ని కూడా చూపిస్తున్నాడు. కాబట్టి మనకు ఏది అంటే ఆ పిల్లవాడు ఏ దశలో ఉన్నాడు అని 9-12 నెలల వయసులో ఉన్నాడు అని చెప్పేసి మనం గుర్తుపట్టచ్చు. దీన్నే ఇంగితాలు అంటాం. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 10-14 నెలల పిల్లవాడు పొడి పొడి పదాలను జీవితంలో మొదటిసారిగా చెప్తాడు అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడంట 10-14 నెలల వయసు పిల్లవాడు పొడి పొడి పదాలు అంటున్నాడు. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. పొడి పొడి పదాలను ఫస్ట్ ఎప్పుడు చెప్తాడు అంటే 10-14 నెలల వయసులో. నెక్స్ట్ వచ్చేసి 12-18 నెలల వయసులో పిల్లవాడు ఏం చేస్తాడంటే 2 పదాలు గల వాక్యాలను వాడుతాడు. అమ్మ వచ్చింది, నాన్న వెళ్ళాడు అంటే రెండు పదాలని కలిపి పిల్లవాడు వాక్యాన్ని తయారు చేస్తాడనమాట. ఏ ఏజ్లో? 12-18 నెలల వయసులో. కాబట్టి ఈ అంశాలు కూడా బాగా చూడండి. ఖచ్చితంగా బిట్టు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనోలైంగిక వికాస దశ. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఈజీ. దశలు గుర్తుపెట్టుకోండి. దశలు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక చిన్న కోడ్ పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నా అంటే మరి మన నాగార్జున గారు తీసినటువంటి సినిమా మాస్ జీజే. ఓకేనా. మాస్ జీజే అంటే ఎం అంటే మౌఖిక దశ, ఏ అంటే ఆసన దశ, ఎస్ అంటే శిష్ణ దశ, జి అంటే మనకు గుప్త దశ, జే అంటే జననాంగ దశ. ఓకేనా. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు జస్ట్ సీక్వెన్స్ గుర్తున్నా మనం ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ మనకు వస్తుంది అనమాట. కాబట్టి మాస్ జీజే మనోలైంగిక వికాస సిద్ధాంతం. ఓకేనా. మాస్ జీజే అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒకసారి చూద్దాం. మౌఖిక దశ, ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి సంవత్సరము. ఇక్కడ మనకు నోరు అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది కదా. అయితే ఈ మౌఖిక దశను కార్ల్ అబ్రహాం అనేటువంటి వ్యక్తి 2 దశలుగా చెప్పినాడనమాట. ఏమని? మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆసన దశ. ఆసన దశ వచ్చేసి 2-3 సంవత్సరాలు. ఇక్కడ కామోద్దీపన కేంద్రం ఏది అంటే మనకు పాయువు అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇతనే మనకు 2 దశలుగా చెప్పాడు. ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశ. ఆసన బహిష్కరణ దశ అంటే పిల్లవాడు యూరిన్ కానీ లేదంటే మూత్ర విసర్జన చేస్తూ సంతృప్తి పడతాడు అనమాట. అదే ఆసన ధారణ దశ అంటే ఏంటంటే పిల్లవాడు మూత్ర విసర్జన చేయకుండా సంతృప్తి పడడం. కాబట్టి ఇది ఎక్కడ వస్తుందంటే మనకు ఆసన దశలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శిష్ణ దశ అంటున్నాం. 3-5 సంవత్సరాల పిల్లలు. ఇక్కడ జననేంద్రియాలు అనేవి మనకు కామోద్దీపన కేంద్రాలుగా ఉంటాయి. అహం అనేది కూడా పిల్లవాడిలో డెవలప్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఒకటి వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతాది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఫస్ట్ ఎడిపస్ అంటున్నాం. ఎడ్డి. కొన్నిసార్లు మనం ఏమంటాం అంటే బాయ్స్ని తిట్టేటప్పుడు అంటే చిన్నపిల్లల్ని కానీ ఎవరైనా అల్లరి చేసేటప్పుడు అరే ఎడ్డినా ఎలా అంటాం కదా. ఎడ్డి ఫెలో అని పిలుస్తాం. అంటే ఎడ్డి అని ఎవరిని యూస్ చేస్తామంటే బాయ్స్ని యూస్ చేస్తాం. అంటే బాయ్స్ ఏంది మదర్ లవ్ కోసం మరి తాపత్రయపడతారు. దాన్ని ఏమంటాం? ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. ఎడ్డిపస్ కాంప్లెక్స్ మనకు గుర్తుండాలి కాబట్టి ఎడ్డిపస్ కాంప్లెక్స్ అట్లా గుర్తుపెట్టుకుందాం. కాబట్టి బాయ్స్ మదర్ లవ్ కోసం తాపత్రయపడితే దాన్ని ఏమని పిలుస్తాము? ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. ఇంకా రిమైనింగ్ గర్ల్స్ తండ్రి ప్రేమ కోసం తహతహలాడడం కాబట్టి దాన్ని ఏమంటాం? ఎలక్ట్రా కాంప్లెక్స్ అని పిలుస్తాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. 2 గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఎడ్డి ఫెలో అని పిలుస్తాం. బాయ్స్ అంటే మదర్ లవ్ కోసం వాళ్ళు తాపత్రయపడతారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గుప్త దశ చాలా చాలా ఇంపార్టెంట్. బిట్టుపడే ఏరియా ఎక్కడ అంటే తదాత్మీకరణం, అంతరీకరణం అనేటువంటి భావనలు మనకి ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే ఈ గుప్త దశలో డెవలప్ అవుతాయి. ప్రీవియస్ డిఎస్సి బిట్ ఇది. తదాత్మీకరణం మరియు అంతరీకరణం అనేటువంటి భావనలు మనం ఏ దశలో చూస్తాము అని. కాబట్టి గుప్త దశ. ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది అంటే మనకు ఆద్యహం అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి అహం అనేదేమో శిష్ణ దశలో, ఆద్యహం అనేదేమో మనకు గుప్త దశలో. ఓకేనా. ఫైనల్గా వచ్చేసి మనకు జననాంగ దశ. ఇది 11 సంవత్సరాల
ప్లస్ వయస్సు అంటే 11 సంవత్సరాల కంటే దాని తర్వాత నుంచి ఉన్నటువంటి వయస్సు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది జననాంగ దశలో అంటే ఫస్టు సజాతి ధృవాల ఆకర్షణ అంటే గర్ల్స్ అట్రాక్ట్ అవుతారు. బాయ్స్ అట్రాక్ట్ అవుతారు. అంటే వాళ్ళతో మాత్రమే కలిసి ఉంటారన్నమాట. గర్ల్స్ ఏమో గర్ల్స్‌తో మాత్రమే కలిసి ఉండాలనుకుంటారు. బాయ్స్ ఏమో బాయ్స్‌తో మాత్రమే కలిసి ఉండాలనుకుంటారు. కానీ ఏమవుతదంటే జననాంగ దశ ఎండింగ్‌కొచ్చేసరికి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ విజాతి ఆకర్షణ అనేది డెవలప్ అవుతది. సౌత్ పోల్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్ట్ టు ద నార్త్ పోల్ అన్నట్టుగా ఇక్కడ ఏమవుతదంటే గర్ల్స్ ఏమో బాయ్స్‌కి అట్రాక్ట్ అయితారు. బాయ్స్ ఏమో గర్ల్స్‌కి అట్రాక్ట్ అయితారు. కాబట్టి దీన్నే మనం జననాంగ దశ అంటాము. ఆల్మోస్ట్ మనము డిఎస్సీ అయిపోయి 7 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం కాబట్టి మనలో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ తగ్గిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇది మనకు మనోలైంగిక వికాస దశలనమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకే. ఇంతే. ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ ఇలా షార్ట్ మెథడ్‌లో మాకు బాగా యూజ్ అవుతున్నాయి మ్యామ్ అంటే నేను మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్‌తో మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఓకేనా? మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఏ టాపిక్ కావాలో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.